ఒకసారి మాధురి గారు ఏంటది అంత చీకట్లో ఉన్నారేంటి? ఏమైంది? నమస్తే. చీకట్లు అంటే నిన్న రిజిస్ట్రేషన్ అయ్యాక ఇంటికి వచ్చానండి. ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడ ఉంటున్నాను. మార్నింగ్ 11:40కి అయ్యాక 12 నుంచి ఇక్కడే ఉంటున్నాను. హ్మ్. సో ఈ రోజు మార్నింగ్ వచ్చారు ఆవిడ వాణి. హ్మ్. వచ్చి వచ్చినప్పటి నుంచి పవర్ కట్ చేశారు. పవర్, వాటర్ అన్ని కట్ చేశారు ఇంట్లో. పవర్ లేదు, మార్నింగ్ నుంచి వాటర్ లేదు. మార్నింగ్ అంటే ఎన్ని గంటలకు జరిగింది? ఆవిడ మార్నింగ్ అరౌండ్ 11:30, 12 ఇలా వచ్చారండి ఇంటికి. అసలు ఆవిడకి ఎలా తెలుస్తుంది మీరొచ్చారని చెప్పి? అంటే నేను రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి, నేను ఇంట్లో ఉంటున్నానని చెప్పి పోలీస్ వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు హెల్ప్ కావాలి, కొంచెం థ్రెట్ ఉంది, నేను ఇక్కడ ఉంటాను, కొంచెం నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకోవడం జరిగింది. రిజిస్టర్ డాక్యుమెంట్ తో పాటు నేను ఒక రిక్వెస్టింగ్ లెటర్ కూడా పెట్టుకున్నాను. ఓకే. అంత అంత దాని దగ్గరికి అంటే ఆ విషయం దగ్గరికి వెళ్లే ముందు అసలు ఆ పవర్ కట్ ఎలా? అంటే దువ్వాడ వాణి అంటే ఫ్యామిలీ మా చేసిందా ఇక్కడ ఈ లేకపోతే? ఇంటికి మెయిన్ మొత్తం అంతా బయట ఉంటుంది. ఓకే. కాంపౌండ్ వాల్ బయట ఉంటుంది. సో అందుకని ఆవిడ ఈజీగా అవన్నీ కట్ చేసేసారు. మరి మీరేం ఫిర్యాదు చేయలేదా? కంప్లైంట్ ఇవ్వలేదా? నేను ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ చేశాను. వెయిట్ చేయండి అంటున్నారు. కానీ ఇంతవరకు పవర్ కూడా రాలేదండి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఏం చేస్తాను, ఇలా ఒక్కదానే ఫైట్ చేసి ఒక్కదానే ఉన్నాను ఇంట్లో. ఒంటరిగా ఫైట్ చేస్తున్నాను అంతే. సో కాలమే సమాధానం చెప్పాలి ఇంకేం జరుగుతుందో. శ్రీనివాస్ గారు హెల్ప్ ఏం తీసుకోలేదా? మరి శ్రీనివాస్ గారు హెల్ప్ తీసుకోవడానికి, శ్రీనివాస్ గారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తను అక్కడికి క్యాంప్ వెళ్ళిపోయారండి. హ్మ్. హ్మ్. తను కూడా కొంచెం మెంటల్ గా బాగా ఆ, మనస్తాపానికి చెందారు. ఈవిడ ఈవిడ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు. రిజిస్ట్రేషన్ చేసి కీస్ అవి నాకు అప్పచెప్పేసి తను వెళ్ళిపోయారు. సో అంటే ఆయనతో మాట్లాడేటప్పుడు ఏమన్నారు? రిజిస్ట్రేషన్ సందర్భంలో కావచ్చు, అయిపోయిన తర్వాత అంటే కావచ్చు. యాక్చువల్ గా నేను అతనికి కాంటాక్ట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు ఇలాగ ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకుంటాను అంటున్నారు, మేమైతే హ్మ్. మీకు పార్టీ ఆఫీస్ అని చెప్పి మీకు డబ్బులు పెట్టడం జరిగింది. హ్మ్. మరి ఇప్పుడు ఆవిడ వచ్చి ఇక్కడ కూడా ఆక్యుపై చేసేద్దాం అని చూస్తున్నారు. మరి నా డబ్బులు అవి నేను పెట్టుకున్నాను కదా పార్టీ ఆఫీస్ అని చెప్పి, ఎలా అంటే హ్మ్. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నీకు ఈ హౌస్ నేను రిజిస్ట్రేషన్ చేసేస్తాను, నీ డబ్బులకి ఏం పర్వాలేదు అని చెప్పి నిన్న మార్నింగ్ తను పలాస రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చి, తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు తను కాబట్టి, హ్మ్. తను తనే వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అంటే ఆ ఇల్లు మీ పేరు మీదకి వచ్చేసిన తర్వాత కూడా దువ్వాడ వాణి అక్కడికి వచ్చి అంతటి ఇన్ఫ్యాక్ట్ అంత ఉద్రిక్త వాతావరణం కారణం ఏంటి? అంటే ఆవిడకి ఆ విషయాన్ని కన్వే చేయలేదా? లేకపోతే తెలియదా? ఆవిడకి కన్వే మేమైతే చేశానండి. నేను రిజిస్ట్రేషన్ అయిపోయిందని నేనైతే మీడియాకి ఇచ్చాను. హ్మ్. పోలీస్ వారికి ఇచ్చాను. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది సార్, కొంచెం నాకు ఇక్కడ సెక్యూరిటీ కావాలి, ఈవిడ వచ్చి ఇలా చేస్తుందని చెప్పడం జరిగింది. హ్మ్. అయినా సరే ఆవిడకి ఇదే అలవాటు, ఎవరి ఆస్తిలో వచ్చి లాక్కోవడం, ఎవరి ఆస్తుల్లో చొరబడడం ఇదే అలవాటు ముందు నుంచి కాబట్టి తను ఇంకా వచ్చి గొడవ పెడుతోంది. మరి మొన్నటి వరకు ఆస్తులు ఏమి వద్దు, హస్బెండ్ కావాలని చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు నా ఇంటి దగ్గర వచ్చి గొడవ పెట్టాలి? మరి హస్బెండ్ దగ్గరికి వెళ్ళి హస్బెండ్ తో తేల్చుకుంటే సరిపోతుంది కదా. మొన్నే కదా రీసెంట్ గా నాకు ఆస్తులు ఏవి వద్దు, హస్బెండ్ కావాలని చెప్పారు. మరి అవునవును. హస్బెండ్ తో తేల్చుకోమని చెప్తే సరిపోయింది కదా. మరి ఇప్పుడు ఎందుకండి ఈ ఆస్తి కోసం, నాకు రాసిచ్చిన ఆస్తి కోసం, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఆస్తి కోసం ఎందుకండి ఇంత గొడవలు పెట్టాలి? నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేయాలి? నేను ఇప్పటికి డబ్బులు ఇచ్చి కదా ఇప్పటికి ఇంకా కొనుక్కున్నాను. ఉన్నారా? నేనేం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా. డబ్బులు ఇచ్చి నాకు రావాల్సిన డబ్బులకి నేను బదులుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. తిరిగి నేను కూడా 3 చెక్స్ ఇవ్వడం జరిగింది, అమౌంట్ ఇవ్వడం జరిగింది. హ్మ్. హ్మ్. దానికి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో మరి తనకి హస్బెండే కావాలనుకుంటే మళ్ళా ఇంకా వచ్చి ఇంటి దగ్గర గొడవలు ఎందుకు? ఇప్పుడు నాకు ఇలా పవర్ కట్ చేయడం ఎందుకు? నిచ్చెనలు తెచ్చి లాడలు తెచ్చి ఎక్కడం ఎందుకు? ఇప్పుడు నా ప్రాపర్టీకి డ్యామేజ్ చేయడం ఎందుకు? సీసీ ఎక్కారా? కెమెరాస్ అంటే ఇంట్లోకి పగలగొట్టడం దేనికి? ప్రవేశించారా? నిచ్చెన లాడర్స్ అవి తెచ్చారు. మీకు వీడియో కావాలంటే పెడతాను. లాడర్ హ్మ్. అవి తెచ్చారు. హ్మ్. ఆ హ్మ్. వీడియో మీకు ఫుటేజ్ కావాలంటే ఇప్పుడే పంపిస్తాను, ప్లే చేయండి. హ్మ్. పంపించండి. లాడర్ పెట్టి ఎక్కడానికి అవి ట్రై చేశారు. హ్మ్. పోలీస్ వారు చెప్పాను, వాళ్ళైతే ఆపారు, సపోర్ట్ చేశారు. పోలీస్ వారు ఆపగలిగారు. హ్మ్. ఇంకా ఏమవుతుందో చూడాలి. ప్రెసెంట్ అయితే ఆవిడ మనుషులు తీసుకొచ్చి ఇక్కడే ఉన్నారు, గోల చేస్తున్నారు. ఓకే. కొంతమంది మనుషులు తీసుకొచ్చి గొడవ పెడుతున్నారు. కానీ దువ్వాడ కెమెరాస్ వాణి పగలగొట్టేశారు అంతా. మీరు చూస్తుంటే కనుక కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది ఇంట్లోకి వెళ్ళొచ్చు అవునండి, అంటే కోర్టు పర్మిషన్స్ ఉన్నాయి. ఆర్డర్స్ ఉంటే శ్రీను హ్మ్. గారి ఇంటి దగ్గర కదా కోర్టు ఆర్డర్స్. శ్రీను గారి ఇల్లు అక్కడ వెంకటేశ్వర కాలనీలో ఉంది. అక్కడికి వెళ్ళి కోర్టు ఆర్డర్స్ శ్రీను గారితో తెచ్చుకోమనండి. శ్రీను గారి ఇంటి దగ్గర ఉండాలని కదా కోర్టు ఆర్డర్. శ్రీను హ్మ్. గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉండమని కోర్టు ఆర్డర్ ఉంది. మరి నా ఇంటి దగ్గరికి వచ్చి కోర్టు ఆర్డర్ పట్టుకుని వెళ్తే ఎలా జరుగుతుంది? నా పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిపోయింది కదా.
మాధురి గారు ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా చేశారు. ప్రీ ప్లాన్డ్‌గానే ఇదంతా ప్లాన్ చేసుకున్నారు అని ఒక చర్చ జరుగుతోంది. దీనికి మాధురి క్లారిటీ ప్రీ ఏంటి? ప్లాన్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా చేసుకునేదాన్ని అయితే డబ్బులు పెట్టుకునేటప్పుడు నా పేరు మీదే నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఇల్లు కట్టుకునేదాన్నండి. ఏ రోజు కూడా ప్రీ ప్లాన్డ్ గా ఆస్తులు తీసుకోవాలి, హ్మ్. ఈ ఇల్లు రాసుకోవాలనే ఆలోచన అయితే ఏ రోజు కూడా లేదు కాబట్టి నేను అమౌంట్ పెట్టడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు శ్రీను గారు ఉంటారు. పార్టీ కార్యక్రమాలు జరుగుతాయనే ఆలోచనతో డబ్బులు పెట్టడం జరిగింది. ప్రీ ప్లాన్డ్ అంటే ఆ రోజే నేను నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేదాన్ని. ఈ కానీ రోజు చేజారిపోయి ఇంకా ఇది కూడా కోల్పోతే నా పెట్టుబడి కూడా కోల్పోతాను. నేను పార్టీ ఆఫీస్ కోసం అని డబ్బులు పెట్టాను. నా డబ్బులు కూడా కోల్పోతాను కాబట్టి హ్మ్. నేను అడగడం జరిగింది. అడిగిన వెంటనే శ్రీను గారు కూడా అవును అమ్మాయివి ఆడపిల్లవి నీ డబ్బులు పెట్టుకున్నావు. నీ డబ్బులు తింటే నాదే తప్పు అయిపోతుంది, పాపం అవుతుంది. తప్పు నీ నీ ఆస్తి నీకు రాసిచ్చేస్తాను, రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి అతను రిజిస్ట్రేషన్ చేసి ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ పార్టీ ఆఫీస్ అన్నారు మీరు. ఆ పార్టీ ఆఫీస్‌కి తర్వాత ఆయన ఇంటిగా మలుచుకున్న ఆ ఇంటిని మీరు చూసారు. సో అప్పుడెందుకు మీరు పార్టీ ఆఫీస్ కమ్ హౌస్ అండి. 2 కలిపి. పార్టీ ఓకే. కార్యక్రమాల కింద హౌస్ అన్ని కలిపి. హ్మ్. పార్టీ ఆఫీస్ అంటే ఒక ఫ్లోరే కాదు కదా! ఇక్కడ మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. పార్టీ ఆఫీస్ కమ్ హౌస్ 2 కలిపి. హ్మ్. హ్మ్. మరి ఎమ్మెల్సీ ఎక్కడుంటే అక్కడే కదండీ ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయం అవుతుంది. అవును. తను అవును. ఎక్కడుంటే కార్యక్రమాలు ఎక్కడ జరిగితే అదే ఎమ్మెల్సీ కార్యాలయం అవుతుంది. కానీ మాధురి గారు ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఇందాక నేను మీరు ఇందాక కాల్‌లో మాట్లాడి కూడా క్వెషన్ అడిగాను. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్‌కి ఇల్లు లేదు. మీరు ఇదే అంశాన్ని గతంలో కూడా మాట్లాడారు. ఆయనకున్న ఒక ఇల్లు కూడా ఇచ్చేస్తే ఆయన ఎక్కడ ఉంటారంటూ కూడా. ఇప్పుడేంటి శ్రీనివాస్ గారు దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి? శ్రీనివాస్ గారు స్వయం కృషితో బయటకొచ్చిన మనిషి అండి. తన కష్టంతో తన స్వయం కృషితో బయటకొచ్చిన మనిషి. మళ్ళీ తను కంపల్సరీ స్వయం కృషితో మళ్ళా ముందుకు రాగలరు. మళ్ళీ తను అన్ని చేయగలరు. తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నాకు రిజిస్ట్రేషన్ చేసేసారు. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు శ్రీనివాస్ పరిస్థితి ఎందుకంటే మీరు గతంలో అన్నారు. సపోర్ట్‌గా నిలిచిన సందర్భంలో ఎందుకంటే మీ ఇవన్నీ మెంటర్ అన్నారు. ప్రెజెంట్ ఇవన్నీ కొలుకొచ్చాక అవన్నీ ఆలోచించాలండి. ప్రెజెంట్ అయితే అవన్నీ ఆలోచించే ఆలోచనలో లేను. ప్రెజెంట్ నన్ను నేను కాపాడుకునే స్థితిలో ఉన్నాను మాత్రం అంతే. ఇప్పుడు ఆ ఇంట్లో మీరు ఒక్కలే ఉన్నారా? మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ప్రెజెంట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాతో పాటు మా డ్రైవర్ ఒకడున్నాడు. హ్మ్. నాతో పాటు నా మెయిడ్ ఒక అమ్మాయి ఉంది అంతే. అంత చీకట్లో నా భయమేయట్లేదు? నా చీకట్లో భయమేస్తుంది. మా మా పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చారు. వాళ్ళు కూడా ఎవరిని అలో చేయట్లేదు పోలీసులు. వాళ్ళు గేట్ బయటనే ఉండిపోయారు అందరూ కూడా. ఎందుకని? పోలీసులు ఎవరిని అలో చేయట్లేదు. మీ ఇల్లే కదా! అదే అర్థం కావట్లేదు నాకు కూడా. పాపం వాళ్ళంతా కిందే ఉండిపోయారు. అడిగే ఎవరు కూడా ప్రయత్నం లోపలికి చేశారా? రావట్లేదు. అడిగే ప్రయత్నం లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం ప్రయత్నం చేశారా? చేశారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళని కూడా అలో చేయము, మిమ్మల్ని కూడా అలో చేయము అని చెప్పారు. సో వాళ్ళు ఏమైనా వచ్చి అల్లరి పెడితే మా వాళ్ళు కూడా వద్దామని అనుకునే ఆలోచనలో ఉన్నారు. హ్మ్. సో సో అందుకని వాళ్ళు కూడా డ్రాప్ అయి ఉన్నారు. ఏమైనా అంటే నన్ను ఏమైనా అటాక్ చేయడానికి వస్తే ఎవరు ఊరుకోరు కదా మా వాళ్ళు కూడా. హ్మ్. 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 సో మీ హ్మ్. ఫ్యామిలీ అయితే మాత్రం బయటుంది ఇప్పుడు. ఆ ఫ్యామిలీ అయితే బయట ఉన్నారు. ఆ ఇంట్లో ఉంటారా? గేట్ లేకపోతే బయట మళ్ళీ ఉన్నారు. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా? ఏంటండి? ప్రెజెంట్ ఈ ఇంట్లోనే ఉంటారా? లేకపోతే మళ్ళీ మరి వెనక్కి నేను వెళ్ళే వెళ్ళనండి. ఇక్కడే ఉంటాను. ఇదే నా ఇల్లు. ఇంకా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఇల్లు. ఇదే నా ఇల్లు. నా ఇంటి దగ్గర ఇక్కడే ఉంటాను నేను. ఇక్కడ కానీ నుంచి నేను కరెంట్ ఎక్కడికి ఎప్పుడు లేదంటున్నారు, వెళ్ళను. వాటర్ లేదంటున్నారు, వాళ్ళు ఇబ్బంది అంటున్నారు. ఫైట్ చేస్తానండి. పోలీస్ కంప్లైంట్ చేస్తాను. మార్నింగ్ స్టేషన్‌కి వెళ్తాను, తెచ్చుకుంటానండి. నా రైట్స్ నాకున్నాయి. నా ఇల్లు కదండీ. నా రైట్స్ నేను కాపాడుకోవడంలో నాకు రైట్స్ నాకుంటాయి కదా! నా రైట్స్ నాకుంటాయి కదా! ఓకే. సో దువ్వాడ వాణి ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకంటే మీ ఇంటి దగ్గరికి వచ్చా అంటున్నారు. మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తా అంటున్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి నేను వెళ్తున్నా అంటూ దువ్వాడ వాణి చెప్పిన సందర్భం కూడా ఉంది. సో దువ్వాడ ఏం శ్రీనివాస్ జరుగుతుంది? ఇల్లు అంటే దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు అని చూపించమనండి. ఇది నా దివ్వల మాదిరి ఇల్లు అని చూపిస్తున్నాను కదా! డాక్యుమెంట్ నా పేరు మీద అవును. ట్రాన్స్‌ఫర్ అయ్యే డాక్యుమెంట్ నేను చూపిస్తున్నాను కదా! దివ్వల మాదిరి. దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు ఇంకెక్కడ ఉంది? ఓకే. సో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇందాకలో మిమ్మల్ని అడిగిన క్వశ్చనే బహుశా ఇది ముందు నుంచి నా ప్రీ ప్లాన్ సిట్యుయేషన్ ఎంత దారుణంగా ఉందో చూడండి అసలు. యాహ్! ఇంత నేను ఇప్పుడు కూడా మీతో ఫోన్ ఇంకొక ఫోన్ టార్చ్ లైట్ లో పెట్టుకున్నాను. ఓహో! హ్మ్. కంప్లీట్ గా చీకట్లో ఉన్నాను. కంప్లీట్ గా. మరి ఎట్లా అంటే ఇప్పుడు చాలా అంటే చాలా దారుణమైన పొజిషన్ లో ఉన్నాను. అండ్ ఫీవర్ కూడా డెంగ్యూ కూడా ఉంది నాకు. ఒక అవును. 3-4 డేస్ నుంచి ఫీవర్ సఫర్ అయ్యి నేను మా పేరెంట్స్ కూడా అదే హాస్పిటల్ అని చెప్పుంటారు. హాస్పిటల్ నుంచి ఇంకా నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. హ్మ్. ఆ హ్మ్. ఫీవర్ కూడా సఫర్ అవుతున్నాను. చాలా హ్మ్. సఫోకేటింగ్ ఫీల్ అవుతున్నాను. చాలా ఇబ్బంది ఇంత పెడుతుంది. ఇంత ఇంత అంటే మీరన్నారు, ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. అయినా ఎందుకు వాణి వచ్చి మీ మీ మీద కావాల్సినైతే మీ ఇంటి అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు కాస్త మీ పేరు మీద రాస్తారు కాబట్టి, ఇప్పుడు మీ ఇల్లు అది. సో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వాణి ఆ ఇంటి నుంచి ఆవిడకి కావచ్చు? అదేనండి ఆవిడకి డబ్బు పిచ్చి. మరి మొన్నటి వరకు హస్బెండ్ కావాలన్న ఆవిడ మరి ఇప్పుడు నా ఇంటి దగ్గర ఎందుకు గొడవ పెట్టాలి? హస్బెండ్ కావాలని హస్బెండ్ తో తేల్చుకోవచ్చు కదా! నాకు హ్మ్. హస్బెండే కావాలి. ఆస్తులేమి వద్దన్నారు కదా! మరి ఇప్పుడు హస్బెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా! ఎక్కడున్నారో వెతుక్కుంటూ. ఇప్పుడు నా ఇంటి దగ్గరికి ఎందుకొచ్చి గొడవ పెట్టాలి? నా ఇంటి దగ్గర ఎందుకు రచ్చ చేయాలి చెప్పండి? వాణితో ఆవిడకి మీ ఆల్రెడీ వాళ్ళు హౌస్ కావచ్చు, ఉంది మీరు కదా! కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఇంటికొచ్చినప్పుడు? నేను మాట్లా